హెడేక్ తగ్గించుకునే మార్గాలు వీటి కోసం చాలామంది అన్వేషిస్తూ ఉంటారు కదా! ఇవి ఇంట్లో వాడేటువంటి పదార్థాలతో ఎలా తగ్గించుకోవాలి? టాబ్లెట్ యేసుకుంటే మీకొచ్చేది టెంపరరీ రిలీఫ్. ఎందుకంటే హెడేక్ రావడానికి చాలా కారణాలుంటాయి. ఆ కారణం ఏంటనేది రూట్ కాజ్ పోతే గాని అది పోదు. ఆలోచించడము, టెన్షన్ పెట్టుకోవడము, స్ట్రెస్ తీసుకోవడము, నిద్ర లేకపోవడము, వర్క్ స్ట్రెస్ ఎక్కువ కావడం ఇవన్నీ కూడా కారణాలు. సో, ఒక రోజులో అప్పటికప్పుడు తగ్గేటివి కాదు కదా! సో, మనకు హెడేక్ లాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా కొంచెం రిలీఫ్ వస్తే మిగతా వాటి మీద మనం ఫోకస్ పెడతాం అని చెప్పి వాటి మీద కాన్సంట్రేట్ చేస్తాం కదా! అందుకోసం టాబ్లెట్లు వాడుతుంటాం. కానీ మనం టాబ్లెట్లు అనవసరంగా వాడొద్దనే చెప్తాం. తెలిసిందే కదా! ఇన్ని వేల వీడియోలు చేసి చెప్పేది కూడా అంతే. అనవసరంగా కెమికల్ బేస్డ్ టాబ్లెట్లు వాడితే మీకున్న ప్రాబ్లమ్ పోయి కొత్తగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయని చెప్తున్నాం కదా! అందుకోసమే మన వంటిల్లే మన మెడికల్ షాప్. మన మెడికల్ షాప్‌లో లేనివి ఏముంటాయి చెప్పండి కదా! ఈ హెడేక్‌కి ఒక చిన్న రెమెడీ చెప్తాను. మీకు కావాల్సింది కోడిగుడ్డు. అలాగే సున్నం. ఈ 2 ఉంటే మీకు హెడేక్‌కి కావాల్సినటువంటి మందు మీరే తయారు చేసుకోవచ్చు. ఈ సున్నంలో కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఏం చేస్తుందంటే గుడ్డులో ఉన్నటువంటి సొనతో కలిసి దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మెయిన్. ఈ 2 కాంబినేషన్‌తో ఏమవుద్దంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మెడిసిన్ తయారవుతుంది. నేచురల్‌గా తయారవుతుందది. అది ఎవరో తయారు చేసి ఎక్స్‌ట్రాక్ట్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 మిక్స్ చేస్తే చాలు మీకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ తయారైపోతుందక్కడ. అందులో ఈ హైడ్రాక్సిల్ మాలిక్యూల్ ఏం చేస్తుంది తొందరగా లోపలికి అబ్జర్వ్ అయ్యేటట్టు చేస్తుంది. దాని పవర్ ఎక్కువ సేపు దాన్ని మనం గాని ఎక్స్‌టర్నల్‌గా స్కిన్ మీద అప్లై చేసినప్పుడు దాన్ని ఎక్కువ సేపు ఆ మాయిశ్చరైజింగ్ మెయింటైన్ చేయడం చేస్తుంది. దాంతో అక్కడికి స్పెసిఫిక్‌గా వాసో డైలటేషన్ జరగడం జరుగుతుంది. అంటే 2 విధాలుగా వస్తది. బాగా ఎక్కువగా విపరీతమైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి రావడం వల్ల రావచ్చు. ఉండవలసిన బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడం వల్ల రావచ్చు. ఈ రెండింటిని కంబాట్ చేయగలిగేటువంటి ఏకైక మెడిసిన్ ఇదొకటే. అందుకని దీన్ని అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు కొంతమందికి గుడ్డు ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు. వాళ్ళు అసలే నాన్ వెజిటేరియన్ తినరంటే వాళ్ళకి గుడ్డు వాసన సూట్ కాదు. వాళ్ళకి ఇది మాత్రం పనిచేయదు. వాళ్ళు వాడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వేరే ఉన్నాయి మనం చాలా చెప్పుకున్నాం. ఇది ఓన్లీ ఆ గుడ్డు స్మెల్ భరించగలిగే వాళ్ళకి నాన్ వెజిటేరియన్సే దీన్ని తీసుకోవచ్చు. మీరు చేయాల్సింది గుడ్డు లోపల ఉండేటువంటి తెల్ల సొన తీయండి. ఓకే. మీకు యెల్లో ఉండేది దాని కాస్త ఏదో వేసేసుకోండి. ఆమ్లెట్ వేసుకుంటే ఏదో వేసుకోండి. కానీ తెల్ల సొన తీసుకోండి. దాంట్లో ఒక స్పూను మీరు తెల్ల సొన తీసుకుంటే దానికి 2 గ్రాముల సున్నం కలపండి. సున్నం కలిపేసి దాన్ని బాగా మిక్స్ చేసేసేయండి. సున్నంలాగా ఉండకూడదు. దానికి కొంచెం కలర్ కూడా మారుతుంది. తర్వాత దాన్ని కొంచెం వేడి చేయండి. గోరువెచ్చగా చేస్తే బెటర్. మరీ ఎక్కువ చేయొద్దు. జస్ట్ గోరువెచ్చగా చేసుకోవాలి. అలా చేసి మరీ ఎక్కువ చేసేస్తే అది ఆమ్లెట్ అయిపోద్ది. అలా కాకుండా గోరువెచ్చగా చేసుకొని కణతల దగ్గర పెట్టుకోవచ్చు. ఇక్కడ కణతల దగ్గర పెట్టుకోవచ్చు. ఫోర్ హెడ్‌కి పెట్టొచ్చు. అది అతుక్కుపోతుంది. పూర్తిగా అట్టలాగా అతుక్కుపోతుంది. అలాగే ఉంటుంది. దాని గురించి అది ఆరేదాకా ఉంటే చాలు. తర్వాత మీ పనులు మీరు చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల పెట్టగానే వేడికి సూతనింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇరిటేట్ అయినటువంటి నర్వ్స్ కొంచెం రిలాక్స్ అవుతాయి. కొంచెం కూల్ అవుతాయి. అంటే అక్కడికి ఒక్కసారిగా బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల ఆక్సిజనేషన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇరిటేటింగ్ నర్వ్స్ కూడా రిలాక్స్ అవుతాయి. దీన్ని చేయొచ్చు. తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కడిగేసుకోవచ్చు. చన్నీళ్ళతో కడగండి. వేడి నీళ్ళతో కాదు. అలా కడుక్కోవచ్చు. ముఖ్యంగా నైట్ టైం కొంతమందికి భోంచేసిన తర్వాత పడుకోబోయే ముందు పెయిన్ వస్తుంది అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అది పూసుకొని ఆరిపోయిన దాకా ఉండి తర్వాత మీరు పడుకోవచ్చు. అది నైట్ అంతా అలాగే ఉంటుంది. అదేమి బట్టల కంటేది లేదు, దిండు కంటేది లేదు. ఇబ్బంది ఉండదు. అది అంటుకుంటుందేమో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకొంతమంది సజెస్ట్ చేసింది ఏంటంటే కొంతమందికి వేడి పడదు. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే జస్ట్ నూరేసి రెండు కలిపేసి నూరమన్నారు. నూరేసి పేస్ట్ లాగా చేసి దాన్ని వేడి చేయకుండా డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇలా చేసినా కానీ చాలా బాగా పనిచేస్తుంది. వాడి చూడండి. మామూలుగా ఈ డే టు డే లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ప్రాబ్లం అయితే మీకు చాలా ఈజీగా అలా కాకుండా మీకు బ్రెయిన్‌లోనే ఏదైనా ప్రాబ్లమ్ ఉండడం కానీ, అలాగే సైనస్‌లో సంబంధించిన ప్రాబ్లమ్ ఏదైనా ఉండడం కానీ, ఇటువంటిది ఏదైనా ఉంటే మాత్రం థరో చెకప్ చేయాలి. ఇది మీరు వాడి చూడండి రెగ్యులర్‌గా ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ చూడండి. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందంటే రిలాక్స్. అలా కాకుండా వాడినా కానీ లోపల ఏదో ప్రాబ్లమ్ ఉందంటే సంథింగ్ మీరు ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే ఖచ్చితంగా. సరేనా? చేసి చూస్తారు కదా! మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.